నమస్కారం. పుట్లూరు మండల పరిధిలో అన్యాక్రాంతం కాబడిన 846 ఎకరాల దేవాలయ భూములలో 13.87 ఎకరాలు కడవకల్లు గ్రామంలోని పుష్పగిరి శ్రీ విద్యా నరసింహ భారతి స్వామివారి మఠానికి చెందినవి. ఇవి నిషేధిత భూములు కావున కొనడం అమ్మడం చెల్లదు. అయితే ప్రస్తుత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ కనిపిస్తున్న పేర్లు హక్కుదారులుగా నమోదు చేయబడ్డాయి. ఈ విషయంపై తెలంగాణ ఉన్నత న్యాయస్థాన మాజీ న్యాయమూర్తి శ్రీ బులుసు శివశంకర్ గారు ఏమన్నారంటే, ప్రతి ఎండోమెంట్ ఈనాం భూమికి కూడా 60 సంవత్సరాల క్రితం ఆ అమెండ్మెంట్కి 60 సంవత్సరాల క్రితం నాటికి వ్యతిరేక భక్తులు రాకపోతే తర్వాత వచ్చే క్వశ్చన్ లేదు కనుక ఆ భూములు ఎవరి పేరున్నా కానీ పట్టాలు పొందినా చెల్లవు, దేవుడిదే ఆస్తి అని. ఆ విధంగా దేవాలయ భూమిపై ఎన్నిసార్లు క్రయ విక్రయాలు జరిగినా అవి చెల్లవు. అలాగే అన్యాక్రాంతం కాబడిన దేవాలయ భూములను రక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుగారు శాసనసభలో ఇచ్చిన మాటను గౌరవిస్తూ ఈ దేవాలయ భూమి రికార్డుల అవకతవకలపై చర్య తీసుకోవలసినదిగా స్థానిక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారిని కోరుతున్నాము.